చెప్పు. మాట్లాడాను ఫస్ట్ నేను చూపెడుతున్నా జూమ్ చెప్పు. చూద్దాం. గట్టిగా పడుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళకి ఇది ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈచ్ వన్ 300 రూపీస్ టికెట్. 300 రూపీస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 300 రూపీస్ ఓన్లీ. రావి చెట్టు చుట్టూ తిరగాలి. ఇది గుడి పక్కన ఉంది గోశాల. గోవులకి గడ్డి పెట్టాలంటే ఆ గడ్డి కావాలంటే 10 రూపాయలు మాత్రమే. సెల్ఫీ విత్ బ్లాక్ నల్లావు తీసుకోవడం అయిపోయింది. పంపకాలు ఇంకా పంపకాలు ఉన్నాయి. గృహాల నుంచి అన్నవరం నైట్ 12 అయింది రీచ్ అవ్వడానికి. రేపు మార్నింగ్ దర్శనం. చెప్పట్లా అరకు నుంచి ఇప్పుడే రీచ్ అయ్యాం. అన్నవరం 12 అవుతుంది టైం. మనం అక్కడికి వెళ్ళి 12 అవుతుంది. సత్యనారాయణ స్వామి టెంపుల్, అదే సత్యనారాయణ స్వామి టెంపుల్ కనపడేది స్వరూపంలో ఉందండి. గోపురాలు మా గ్యాంగ్ ఆధార్ పడుకో వేసుకున్నాం. ఇదే అన్నవరం సత్యనారాయణ టెంపుల్. వచ్చేసినాం. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుందా? 1.6 కొండపైకి. వచ్చింది. గుడి ఎంట్రన్స్. ఇది మెట్ల మార్గం. మెట్ల మార్గం. ఇది మెట్లు ఎంట్రన్స్. మెట్ల మార్గం ద్వారా పైకి పోయింది గుడికి. పార్సల్ పెడదా? ఇప్పుడే అన్నవరం గుడికి వచ్చాం. మార్నింగ్ దర్శనం. ఇప్పుడే కార్ పార్క్ చేస్తున్నాం. పార్కింగ్ ప్లేస్ కోసం వెతుకుతున్నాం. గుడి ఇక్కడ బాగున్నట్టు. ఇక్కడ ఆ వైట్ కార్ వెనక పార్కింగ్. పార్కింగ్ అది కాదు. క్యాబులు పెట్టుకునేట్టున్నారా? ఇప్పుడే దర్శనానికి పోతున్నాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాం. కార్ దగ్గర నుంచి ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం.
ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాం. ఇంకో గుడి, ఇది గుడి లోపలికి గుడి లోపలికి కోనేలో లేదు కాబట్టి ఇక్కడ బయట నుంచే తీస్తున్నా. ఇది గుడి బయట ప్రాంగణం, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. లోపలికి వెళ్దాం, లోపలికి వీలైనంత వరకు వెళ్ళి ఫుటేజ్ తీద్దాం. వీడియో చూస్తానా? ఇప్పుడే స్టార్ట్. క్యూ లైన్ ఇది, ఉచిత దర్శనం ఆల్రెడీ అన్నీ క్యూ లైన్. ఫ్రీ దర్శనానికి క్యూ లైన్ ఇది. 100 రూపీస్ దర్శనం అటువైపు ఉంది. పీస్ఫుల్ ప్లేస్, ఎప్పుడైనా విజిట్ చేయవచ్చు. ఎప్పుడు విజిట్ చేసినా నీట్గా ఫీల్ అయ్యి టెంపుల్ చాలా బాగుంటుంది. దర్శనానికి జస్ట్ 10 minutes టైం పడుతుంది అంతే, పెద్ద టైం ఏం పడదు. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి ప్లేస్ ఇది. ఇది మండపం, వ్రతం చేసే మండపం. వ్రతం చేయించే వాళ్ళందరూ ఇక్కడ వ్రతానికి ఈచ్ వన్ పర్సన్కి 300 రూపీస్ వ్రతానికి. ఇక్కడ ఇదంతా మొత్తం ఇదన్నీ వ్రతం చేయడానికి ప్లేస్ ఇది. సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్న వాళ్ళందరూ లోపల ఉన్నారు. లోపలికి మనకి ఎంట్రీ లేదు, ఫోన్ లేదన్నారు. ఈచ్ వన్ ఒక పర్సన్కి 300 రూపీస్ వ్రతం. 300 పూజకి 300. ఇది గుడి ఎంట్రన్స్. గుడికి వెళ్ళకపోవడం అది, కానీ మనం ఇట్లా తిరిగి లైన్లో పోతాం. గుడి ఎంట్రన్స్ యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అటువైపు ఉంది, కానీ అటు ప్లేస్ లేదని ఆ ఎంట్రన్స్ బంద్ చేశారు. ప్రెజెంట్ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇది 100 రూపీస్ క్యూ, ఆ పక్కది ఫ్రీ దర్శనం క్యూ. ఇది ఇప్పుడు పబ్లిక్ లేరు కరోనా వల్ల. 10 minutes పడుతుంది దర్శనం. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేసాం. మాకైతే 5 minutes పట్టింది. ఇది మొత్తం వ్రతం సత్యనారాయణ వ్రతం చేసే ప్లేసు. సత్యనారాయణ వ్రతం మొత్తం ఇక్కడే, పబ్లిక్ అందరు ఇక్కడే. ఇది ఎంట్రన్స్. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళకి ఇది ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈచ్ వన్ 300 రూపీస్ టికెట్. 300 రూపీస్ టికెట్. ఇది ఎంట్రన్స్. ఇది వ్రతం చేసుకునే వాళ్ళకి ఎంట్రన్స్. ఇక్కడ అందరినీ కలిపి ఒకేసారి వ్రతం చేస్తారు. ఇదంతా మొత్తం వ్రతం చేసే ప్లేసే. మొత్తం అక్కడి నుంచి మొత్తం క్యూలా మొత్తం 4-5 క్యాబిన్లు ఉన్నాయి మొత్తం. అవన్నీ 1 by 1 ఉన్నాయి మొత్తం. అక్కడ ఎంట్రీ, ఇవన్నీ ఎగ్జిట్. ఇటువైపు ఎగ్జిట్. వ్రతం చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 300 రూపీస్ ఓన్లీ. సత్యనారాయణ వ్రతంకి టికెట్ 300 రూపీస్. ఇక్కడ వ్రతం మొత్తం ఇవన్నీ వ్రతం చేసుకునే అన్ని మండపాలు. 300 రూపీస్ లోనికి మార్గం. పక్కనే టికెట్ తీసుకోవాలి. ఇది గుడిలోకి మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళేది. ఇక్కడ మొత్తం గుడికి సంబంధించిన ఇవన్నీ ఉత్సవ ఫోటోస్ ఇవన్నీ. ఇక్కడ సెల్ ఫోన్స్ ఎలో లేదు, ఇక్కడే ఇచ్చేయాలి. ఒక సెల్ ఫోన్కి 5 రూపీస్ ఛార్జెస్ చేసుకుంటున్నారు. సెల్ ఫోన్స్ ఎంట్రీ లేవు, ఇక్కడ ఛార్జ్ ఉంటుంది 5 రూపీస్ సెల్ ఫోన్కి. ఇది వాస్తవానికి ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మొత్తం ఇదంతా మెయిన్ ఎంట్రన్స్, కానీ ఇప్పుడు ఇది క్లోజ్ చేశారు. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది అవుతుందని క్లోజ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ ఇది. రావి చెట్టు చుట్టూ తిరగాల.
రావి చెట్టు చుట్టూ తిరగాలి. ఇది గుడి పక్కన ఉంది గోశాల. గోవులకు పచ్చగడ్డి దానా ఇక్కడ డబ్బులు ఇస్తే ఇస్తారు. 10 రూపీస్. ₹10 మాత్రమే. ఇక్కడ గోమాత, కృష్ణుడు విగ్రహం కూడా ఉంది. శ్రీకృష్ణుడు గోవులకి గడ్డి పెట్టాలంటే ఆ గడ్డి కావాలంటే ₹10 మాత్రమే. ఇక్కడ కూడా నల్లావు కలం సెల్ఫీ విత్ బ్లాక్ నల్లావు 125 గ్రాములు ₹15. 125 గ్రాములు ₹15. టికెట్ తీసుకుంటాం. తినండి నిదానంగా తినండి. ఏంటంటే 13 కవర్ వస్తుంది దీనికి. 13 బ్యాగ్లో క్యారీ బ్యాగ్. 13 వద్దు మనకు 3 6 11 కావాలన్నా 8 కావాలి. 8 ఒకటి క్యారీ బ్యాగ్. ఒక్క నిమిషం. 3 1 2 6 ఇక్కడే కవర్ ఇది 7 సార్ 105 5 తీసుకో. అమ్మా ₹15. ₹15 అమ్మా. ఇంకో 5 రూపీస్ ఇచ్చాను కదా. అంటే ఇది 105 ఏంటి? 7 ప్యాకెట్ 105. కవర్ ఒకటి 5. కవర్ 100 ఇస్తాం కదా. 15 చెప్తే 15 చెప్పు. మొత్తం మనకి ప్రసాదం తీసుకున్నా ఇప్పుడే. ఎన్ని? 7 తీసుకున్నా. 7. అన్నవరం వచ్చినామంటే ప్రసాదం ఫేమస్ కాబట్టి కంపల్సరీ. టేస్ట్ కూడా బాగుంటుంది. వాళ్ళది ప్రైస్ కూడా చాలా ఎక్కువ చూపించాయి కదా. చూపెట్టు. నా ప్రసాదం తీసుకోవడం అయిపోయింది. పంపకాలు ఇంకా పంపకాలు ఉన్నాయి. చెప్పు, ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? ఇంకా వెళ్ళేదాకా బాగుందా? కొంచెం గడి చెప్పాలి. బాగుంది. చెప్పు.
బాగుందని చెప్పడం. బాడీ మీద ఎంత బరువు వేస్తే యాక్టివ్ ఉంటే పోతారులే కానీ అమ్మలే మీకేమో అప్పుడు మళ్ళీ కింద కాలు నాకు కబుర్లు ఎంతసేపు ఇట్నే కూర్చున్నాను లేకపోతే ప్రధానం తీసుకుని బయటకు వచ్చేసిన అయిపోయింది. ఇంతటితో ఈ లాగ్ అన్నవరం లాగ్ అయిపోయింది. సెట్టింగ్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు